నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆలయం వెళ్ళిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకునే విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు అది ఆచరించే విధానం తప్పుగా ఉందేమో, అంటే మనం తీర్థం తీసుకునేటప్పుడు చేయి పట్టుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఈ పురోహితులు కూడా చెప్తుంటారు, అమ్మ అలా కాదు ఇలా పట్టుకో అని చెప్పి. ఇప్పుడు మనం తీసుకునే విధానం అంతా కరెక్ట్గానే ఉందా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఆలయాలలో తీర్థం తీసుకోవటము, ప్రసాదం తీసుకునేటువంటి విధానము ఏ విధంగా తీసుకోవాలి అనేది. ఆలయాలలో తీర్థం తీసుకునేటప్పుడు మామూలుగా చాలామంది ఇలా పడుతూ ఉంటారు చెయ్యి. ఇలా కాదు, నిజానికి ఇలా పట్టాలి. ఇలా పట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ వేలు లోపలికి ముడుచుకొని ఇది ఇలా ఉంటే, ఇది తీసుకునేటువంటి విధానంలో మనం ఎందుకు తీసుకుంటున్నాము తీర్థము తీసుకునే దానికి సార్థకత ఏమిటి అనేటువంటిది దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒక పద్ధతి, ఒక ముద్ర అనేటువంటిది ఉంటుంది తీసుకునేటువంటి విధానంలో. ఆచమనం చేసేటువంటి విధానంలో కూడా మనం ఇదే పాటిస్తాము. ఇలాగే మామూలు ఈ వేలు లోపలికి ఉండి ఇది ఇలా తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయము. ఇలా తీసుకున్నప్పుడు ఆడవాళ్ళైతే వాళ్ళ యొక్క చీర కొంగును ఇలా కిందికి పెట్టుకోవటము కానీ, మగవాళ్ళైతే ఉత్తరీయాన్ని ఇలా కిందికి పెట్టుకుని కాస్త నిటారుగా నిలబడి కాకుండా కొద్దిగా ఇలా వంగి తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం. అంటే బొటనవేలు లోపలికి లోపలికి మడిచి ఈ విధంగా తీసుకోవాలి తీర్థం తీసుకునేటువంటి విధానము. ఇలా తీసుకున్నందుకు మనకు నాడీ మండలము ఇవన్నీ కూడా ఉంటాయి కదా, లోపల నాడులన్నీ కూడా, దానివల్ల దాని యొక్క సార్థకత మేలు జరగటం అనేటువంటిది ఉంటుంది. ఎందుకోసము మనము తీర్థము, మన దేహము మనకు చెప్తారు, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణము, సమస్త పాపక్షేకరం, ఫలానా పరమేశ్వరి పాదోదకం, పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని ఏ దేవుడు అయితే దేవుని మామూలు సహజంగా మనం అనుకోవడం ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఆ మంత్రానికి తదనుగుణంగా పాటిస్తున్నప్పుడు మంత్రానికి క్రియ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏ కార్యక్రమం చేస్తున్నా మంత్రానికి క్రియ ఉంటుంది. ఆ మంత్రానికి తగ్గట్టుగా క్రియ జరగాలి. అందుకని ఇక్కడ తీర్థం తీసుకున్నప్పుడు ఇచ్చేటువంటి ఆయన 3 సార్లు ఎప్పుడైతే ఇస్తాడో అర్చకుడు, దానికి క్రియ కరెక్ట్గా ఉంటే సత్ఫలితం ఇస్తుంది. ఇప్పుడు ఈ 3 సార్లు ఇస్తున్నప్పుడు కూడా, అంటే కొంతమంది ఏమో ఒకసారి ఇవ్వగానే తాగి అలా 3 సార్లు తీసుకుంటారు, కొంతమంది అలాగే పెట్టి 3 సార్లు అయిపోయిన తర్వాత తీసుకుంటారు. 3 సార్లు అయిన తర్వాతనే తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం 3 సార్లు అవుతున్నాయి కదా, అయిన తర్వాతనే తీసుకోవాలి. పూర్తి అయిన తర్వాత తీసుకోవటమే న్యాయం. ఒకటి అయిన తర్వాత మామూలుగా ఒక ఏదైనా మనము పంచ ఉత్తరీయం లాగా ఉంటుంది. అందుకే దేవాలయాలలోకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకైతే పైట చెంగు ఇలా నిండుగా కప్పుకొని వెళ్ళటము ధర్మము. మామూలుగా వెళుతూ ఉంటారు. అలా కాకుండా పైట చెంగు ఈ భుజము మీదికి తీసుకొని, అంటే భర్తతో కూడా వెళ్ళినా, ఒకవేళ భర్త రాకుండా స్త్రీమూర్తి మాత్రమే వెళ్ళినా, భర్త కుడివైపు ఉంటాడు కదా, ఆ ఉన్నప్పుడు ఆ భర్తకు సంబంధించిన ఈ కొంగు ముందుకు ఎందుకు వేసుకుంటారు ఆడవాళ్ళు అంటే, అది భర్త శ్రేయస్సు కోసము వేసుకునేటువంటిది. మనమేమో హుందాతనము, గాంభీర్యము, అదొక గొప్పతనము, స్టైలు అని ఏవేవో అనుకుంటాం. అలా కాదు. స్త్రీలు, ఆడవాళ్ళు భర్త పక్కన ఉండినా లేకపోయినా ఇలా వేసుకోవటము భర్తను గౌరవించడం, భర్తకు కలగాల్సినటువంటి శ్రేయస్సు కలగడము కోసము
ఒక ఉన్నతమైనటువంటి దేవాలయాల్లోనూ పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ, పూజకు కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఆడవాళ్ళు స్త్రీమూర్తులందరూ కూడా ఈ కొంగు అనేటువంటిది పై ఇలా ఊరికే వెనక్కు వేసుకొని లేదా ఇలా నడుముకు ఇట్లా చుట్టుకొని అలా కూర్చోంటారు. అలా కూర్చోకుండా ఆ కొంగును ఇలా తీసుకోవాలి మళ్ళీ ముందుకు. అలా తీసుకోవటములో ఏమిటి అంటే భర్త శ్రేయస్సు నేను కోరుకుంటున్నాను అని స్వామికి తెలియజేయడంలో ఆంతర్యము. క్రియ అని నేను ఇందాకే చెప్పా. క్రియలు చాలా అవసరం. ఇవన్నీ కూడా క్రియలలో భాగమే. అలా వేసుకొని తీర్థము తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం. అలా తుడుచుకున్న తర్వాత ప్రసాదము ఇస్తారు. ప్రసాదము ఇవ్వంగానే వెంటనే నోట్లోకి వేసుకుంటూ ఉంటారు చాలామంది దేవాలయాల్లో. అంటే కాస్త ఒక చోట ఎక్కడో కూర్చొని ప్రసాదము తీసుకోవటం అనేటువంటిది పద్ధతి, శాస్త్రము. ప్రసాదం కూర్చొని తినటం అనేటువంటిది అవసరం. అందుకనే మనం ఇళ్లలో భోజనాలు చేస్తే కూడా కింద కూర్చొని తినాలి అనేటువంటిదే శాస్త్రం. ఆ కూర్చున్నప్పుడు తింటూ ఉన్నప్పుడు ఆ తినేటువంటి తిండి పరిపూర్ణముగా మనం ఎందుకు తింటున్నట్టు, మనం ఆరోగ్యం కోసం తింటున్నట్టు. అవునండి. మన ఆరోగ్యంతో బాగుండి అన్ని రకాల జీవితంలో ముందుకు వెళ్ళటానికి అనుకూలముగా ఉండటం కోసం మనం తింటున్నాం. తినడం కోసమే పుట్టలేదు, బ్రతకడం కోసం తింటున్నాం. తినడం కోసం బ్రతకడం లేదు. కాబట్టి ఆ తినేటువంటి తిండి ప్రసాదం అనేటువంటిది ఒక్క నిమిషం అలా కూర్చొని తిని కాసేపైనా ఒక్క నిమిషమైనా కూర్చొని లేయాలి అని. అందుకనే చాలా వరకు ఏమవుతున్నది, అందరూ నిలబడి ఎప్పుడైతే తింటున్నారో, నిలబడి మంచినీళ్లు తాగుతూ ఉన్నారో అనారోగ్య పాలు ఎక్కువగా అవుతున్న కారణాలు అందుకే వస్తున్నాయి. ఎక్కడైనా పూర్వం హోటళ్ళు అయినా ఇళ్లల్లో అయినా కూర్చొని తినటం అనేటువంటిది సాంప్రదాయం. కూర్చొని తింటేనే దేహానికి అది తిన్న తిండి పడుతుంది. కూర్చొని తిన్నప్పటికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్పులు వేసుకొని అలాగే కూర్చొని తినటం లాంటివి కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఆఫీసుల్లోనే అవనివ్వండి, ఫంక్షన్లలో వెళ్ళినా కూడా మనం ఏకంగా చెప్పులతోటే తినేస్తున్నాం. అది కూడా కొంచెం దోషంగా మారుతుందంటారా? ఉత్త దోషము కాదు, మహాపాపము అన్నాడు. చెప్పులు వేసుకొని చెప్పులతోనే తినటం అనేటువంటిది చాలా చెడ్డది. అది మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం. మన చేతులారా చేసుకునేటువంటివి ఇవన్నీ. ఇవాళ వీధి వీధిన హాస్పిటల్స్ ఉన్నాయి అంటే అవునండి, ఎందుకు ఎక్కువైనట్టు అంటే మనము సౌకర్యాలు మనం కొనేటప్పుడు కూడా చూడండి, ఇల్లు ఏదన్నా కొంటున్నామంటే హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయా లేదా, పిల్లలకు స్కూళ్ళు దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకోవడంలో ఆంతర్యం ఉంది. వెంటనే హాస్పిటల్లోకి పోయేటట్టు ఉండాలి అంటే మనం కోరుకోవటం. హాస్పిటల్లో కదా నిరంతరము ఎవరో ఒకరు వస్తారులే అని బెడ్లు నిరంతరం వేసి పెట్టినట్టుగా ఇంట్లో పరిపూర్ణముగా పర్మనెంట్గా ఉండే బెడ్లు ఉండడం. పూర్వము పరుపో చాపనో వేసుకుంటే ఆ చాప చుట్టి మళ్ళీ పక్కకు నిలబెట్టేవాళ్ళు. రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేచిన తర్వాత రాత్రి మళ్ళీ పడుకునేదానికి ఆ పక్కల వేసుకోవడము, మళ్ళీ చుట్టు పెట్టేటువంటి సాంప్రదాయం ఉండింది. అందుకనే వాళ్ళు బాగా ఆరోగ్యవంతముగా చాలా వాళ్ళ తిండ్లు వేరండి అంటుంటాం మనం ఊరికే. వాళ్ళ తిండ్లు వేరు కాదు, వాళ్ళు నడిచిన నడవడిక, వాళ్ళ మార్గమే వేరు. మన మార్గమే అనుచితమైన మార్గం. ఎక్కడుంటాయండి పర్మనెంట్గా? ఒకడు పోతే ఒకడు వచ్చి దాని మీద పడుకోవడానికి హాస్పిటల్స్లో ఉంటాయి. ఇళ్ళన్నీ హాస్పిటల్స్ లాగానే నిరంతరము అవి మంచాలు అట్లాగే ఉండి వాటి మీదనే కూర్చొని కాఫీ తాగి వాటి మీదనే టిఫిన్లు తిని ఇక పెద్ద తేడా ఏముంది? ఇంట్లో భార్య కూడా నర్సులాగా అన్ని అక్కడికి తెచ్చిచ్చే పరిస్థితి అవుతున్నది. అది కరెక్ట్ కాదు. అందుకని చెప్పులు వేసుకొని తినటం అనేటువంటిది అంత యోగదాయకమైనటువంటి విషయం కాదమ్మా. దాన్ని అర్థం చేసుకుంటే ఎవరు మన మంచి కోసం మన నడవడిక, మనల్ని ఎవరు నువ్వు ఇలా ఉండు అని ఎవరు మార్గదర్శకత్వం చెప్పరమ్మా. మనల్ని మనం అర్థం చేసుకొని ఎలా నడవాలి అనేటువంటిది ఉంటుంది.
పక్కన బురద ఉంటుంది, బురద అవుతుంది అని కదా పక్కకు నడుస్తాం. కరెక్టే. నేను కావాలని బురదలో దిగుతాను అని అనుకునేటువంటి వాళ్లకు మనం ఏం చెప్తాం? వాస్తవమే. అందుకని మనల్ని మనం ఎలా ఉండాలి అని తీర్చిదిద్దుకొని అర్థం చేసుకొని దాన్ని పాటించుకొని ముందుకు వెళితే బాగుంటుంది. ఎవరు మన మన దేహం మన ఇది మనమే చర్చుకుంటున్నాం. కరెక్ట్. అందుకే నువ్వు పూర్వం ఒక మాట అనేవాళ్ళు, నువ్వు ఏం తింటున్నావో ఎవరు చూడరు, ఎలా ఉన్నారో చూస్తారు. ఇంట్లో నేను పచ్చడన్నం తినవచ్చునేమో, రోజు షడ్రసోపేతమైనటువంటి భోజనము ఉండకపోవచ్చు, కానీ ఏదో పచ్చడి మెతుకులు తిన్నా బయట ఉండటం మాత్రం గాంభీర్యంగా ఉండేటప్పటికీ అబ్బాయి ఏదో అని చూడంగానే అందే వస్త్రేణ వకుషా వాచ విద్య వినయేన చాలా చెప్పినారు శాస్త్రాల్లో. అలా ఉండాలి అని చెప్పిన ఈరోజు ఏమైంది, రోడ్లో నిలబడి తింటూ ఉండేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి, కనీసము మరుగు. ఆ తినేవాళ్ళు కొంచెం అటువైపు తిరిగైనా దృష్టి నరదృష్టి అనేటువంటిది ఇంకా మనిషికి లేదు అనడానికి ఆంతర్యం ఉంది. ఇన్ని ఉండి ఏం చేసుకుంటే మేము బాగుపడతాం అంటే మనం చేతులారా పాటించేటివి పాటిస్తే ఎవ్వరేమి చేసుకోనక్కర్లేదమ్మా. ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ పూజ చేసుకోనక్కర్లేదు, ఏ పూజకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు, మనము పాటించాల్సినటువంటివి పాటిస్తే. ఇప్పుడు ఇందాక తీర్థం విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఆ తీర్థం తీసుకున్న తర్వాత కూడా చాలా మంది తలపైన ఇలా అనుకోవడము, ఈ మధ్య కాలంలో అలా తలపైన అనుకోకూడదు అని చెప్పి పొట్టకు రాసుకోవడము, లేదంటే మన పైట కొంగు ఏదైతే ఉందో దానికే తుడుచుకోవడము, రకరకాలుగా చేస్తున్నారు. అసలు ఏం చేస్తే కరెక్ట్ అంటారండి? తీర్థము తీసుకున్న తర్వాత మనము ఉండేటువంటి వస్త్రాన్ని దేనికైనా తుడుచుకోవచ్చు, కానీ పొట్టకు రాసుకోవడము నెత్తికి రాసుకోవడము అనేటువంటిది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఒకటి. రెండవది, తీర్థము మూలికల జలముతో అభిషేకం చేసినటువంటి తీర్థముగా మనం ఇవ్వడం జరుగుతుంది, భగవంతుడికి అభిషేకం చేసినటువంటి వాటితో. అందుకనే ఎప్పుడు తీసుకునేవాళ్ళు ఇది అంటే ఉదయాన్నే పరగడుపున దేవాలయానికి పోయి తీసుకోవడం అనేటువంటిది జరిగేది. ఇప్పుడు సరే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏదో ఒక సమయానికి వెళుతున్నారు, తీసుకుంటున్నారు. కానీ అలా పొట్టకు రుద్దుకోవడము లేదా ఇంకో చోట నెత్తికి రుద్దుకోవటము అనేటువంటిది కాదు, అలా చెయ్యకూడదు. మామూలుగా ఏదైనా మనం బయట చెంగుకో ఇంకోదో లేదా ఒక కర్చీఫ్ లాంటిది తీసుకుపోవటము, దేన్ని తుడుచుకుంటే అయిపోయింది. తీర్థం కదా, అదేమి తప్పు కాదు కదా, భగవంతుడి దగ్గర ఇచ్చేటువంటి తీర్థం. మీకు ఎప్పుడూ పంచామృతము అని ఉంటుంది, పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అన్నీ కలిపినటువంటి పంచామృతము తీసుకున్నప్పుడు చేయి కడుక్కోవటం అనేటువంటిది అది పద్ధతి, అది విధానం. చేయి కడుక్కుని తర్వాత ప్రసాదం తీసుకోవడం అనేది ఉంటుంది. ఈ కాలంలో గుళ్ళల్లో అంతంత సమయాలు ఉండవు కదమ్మా, జనము విపరీతంగా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా భక్తితో వెళ్ళినప్పుడు ఒక నిమిషము కానీలే అనేది ఉండదు. అంటే గర్భగుడి వరకు పోతారు నిదానముగా, గర్భగుడి దగ్గరికి పోయిన తర్వాత ఇంకా వెంటనే వెళ్ళిపోవాలా స్వామిని అనేటువంటి తొందరలో వాళ్ళు తోసేస్తారు, వీళ్ళు హడావిడిగానే ఉంటారు. అలా హడావిడి అయిపోతూ ఉంటుంది. ఎక్కడైనా గుళ్ళల్లో కూడా అవి మార్పులు రావాలేమో. జనం వెళ్ళినప్పుడు ఒక సెకండో 2 సెకండ్లో స్వామిని చూసి అనుగ్రహం పొందేట్టుగా ఉండాలి. అంటే ఓకే, గానీ ఇప్పుడు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎంతెంతో దూరం నుంచో వస్తారు చూడాలి అని చెప్పి ఎన్నో ప్లాన్లు వేసుకొని ఆఫీసులకు సెలవులు పెట్టుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్తే మీరు అన్నట్టుగా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆ ఒక్క క్షణం కూడా చూడనిచ్చే, అసలు కళ్ళల్లో ఇట్లా కనీసం ఆ బింబం నిలిచేటట్టుగా కూడా చూడనియరు ఒక్కసారి కూడా. అదే నేనేమంటున్నా అంటే జనము విపరీతంగా వస్తారు, ఓకే కాదనము, కానీ అక్కడ కొంచెము ప్రజలకు విఐపీలు అనేటువంటివి పక్కకు పెడితే సామాన్య ప్రజానీకానికి ఎప్పుడైనా అదృష్టం కలుగుతుంది. ఈ విఐపీలకు 1 గంట అరగంట 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విఐపీ 10 మందిని 12 మందిని 20 మందిని పిలుచుకెళ్తే వాళ్ళకే ఒక అరగంట గంట పోయే వీళ్ళనేమో తోసేస్తుంటారు. వాళ్ళేమో నిలబెట్టి మళ్ళీ స్వామి యొక్క అలంకారానికి చేసినటువంటివి పూలో లేకపోతే శాలువ విఐపీలుగా చూడాల్సిందే. కానీ
సామాన్య ప్రజలకు కనీసం ఒక 10 సెకండ్లన్నా స్వామిని చూడటానికి అనుగ్రహిస్తే బాగుంటుంది అనేది ఎక్కడైనా చెప్పాల్సినటువంటి మాట తల్లి. అది సంగతి. సంతోషం అండి. చాలా గురుగారు, మనకి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు రాబోయే అష్టమి కాలభైరవ అష్టమి అని చెప్పి అంటున్నారు. అంటే కాలభైరవుడు అనంటే సాక్షాత్తు శివస్వరూపమే అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఉగ్ర స్వరూపము అంటుంటారు. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైతే చేయకూడదో అది ఎక్కువగా చేసి చూపిస్తున్నారు. ఉగ్ర రూపంలో ఉన్న ఈ శివయ్యని కాలభైరవ అష్టమి పేరుతో అందరూ ఆరాధించొచ్చా? ఇంకొకటి, కాలభైరవుడు అనగానే అందరూ కూష్మాండ దీపం వెలిగించాలి అని చెప్పి ఆలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగించడం కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ దీపం విశేషము? ఆ రోజున నిజంగా ఎవరైనా వెలిగించవచ్చా? దాని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కాలభైరవ అష్టమి. కాలభైరవుడు అంటే కూడా పరమేశ్వరుడే. మనము కాశీక్షేత్ర నివాసంచా కాలభైరవ దర్శనం, మొట్టమొదట కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకున్నాకనే పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే కాళుడు భార్య కాళికాదేవి, కాళభైరవి, కాళభైరవుడు అనేటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా. ఇది అందుకే కాశీక్షేత్రం అంతా కూడా రాత్రిపూట కాళికాదేవి తిరుగుతుంది అని ఒక ఇది కూడా ఉన్నది. ఇక్కడ కాలము అంటే ఏమిటి? మనం ప్రతిదానికి ఏం చెప్పుకుంటాం? మనకి ఎందుకో సమయం బాగాలేదు, నా టైం బాగాలేదండి, కాలం ఎందుకో ఇట్లుందండి, కాలం కలిసి రాలేదండి అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే భగవంతుడు ఏమిటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపకముగా ఫలానా అనేటువంటిది ఏర్పాటు చేశాడు. మనకి ఇన్ని ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఏ కాలానికి నువ్వు ఏమి చెయ్యాలి, కాలపురుషుడికి నువ్వు చేయాల్సింది ఏమిటి, కాలభైరవుడికి చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి, అలా కాలభైరవుడికి ఏమి చేస్తే కాలము నీకు అనుకూలమవుతుంది. ప్రతివాడు నాకు ఈ సమయం బాలేదు, కేవలం గ్రహస్థితులు బాగలేదు అని గ్రహాలకు చేసుకుంటాం. ఏదో కార్తీక మాసం వచ్చింది, దీపాలు పెడితే మనకు పుణ్యము, పుణ్యప్రదము అనేటువంటి విధానంలో దీపాలు పెడుతున్నాం. కాలభైరవుడికి అనేటువంటిది ఏమిటి అంటే, మనము కాలము ఎదురీదేటువంటి ఇబ్బందులు గనక ఉంటే కాలానికి అతీతముగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించటానికి కాలభైరవుడు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. ఒక రకంగా కాలభైరవేశ్వరుడు అంటే కుక్క, భైరవుడు అంటే మామూలుగా. అలాగా ఈ ఆ రూపకములో ఉండేటువంటిది కాలభైరవుడి యొక్క రూపము కూడా ఉంది, పరమేశ్వరుడిది ఉంటుంది. చాలా తక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల. అందుకని మనం కాశీలో కాలభైరవేశ్వరుడు అని ఉంది. అక్కడికి పోయినప్పుడు నల్లది ఒక ఇది కట్టి చేస్తారు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఈ కాలము అనేటువంటిది ఈ మనము బ్రతుకుతూ ఉన్నదంతా, పొద్దునైతే సూర్యభగవానుడు ఉన్నాడు, వెలుగుని మనం అనుకుంటాము, కానీ చీకట్లలో జీవితం లాగానే ఉంటుంది. మనం ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోక, ఏది తెలుసుకోకూడదో అవి తెలుసుకొని అజ్ఞానముతో పోతుంటాము. కాబట్టి అందుకని అది మనకు ఏదైనా నరదృష్టికి సంబంధించింది కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉండినా కూడా పోవడానికి కానీ కాలభైరవుడి దగ్గర చేసినటువంటి ఒక ఇది కట్టుకుంటాం మామూలుగా. ఎరుపుదీను, నలుపుది, కుంకుమ కలర్ లో ఉండేటువంటివి ఇలాంటి రక్షలు ఉంటాయి కొంచెం. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ కాశీలో. మనము మామూలుగా ఈ కాలభైరవ అష్టమి రోజు చేయవలసినటువంటిది ఏమిటి? అది కూడా ఇప్పుడు కార్తీక మాసములోనే ఈ అష్టమి బహుళ అంటే పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి కాలభైరవ అష్టమి. ఇది మామూలుగా ఈ అష్టమి నాడు ఏమి చేస్తే పోతుంది, ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది, మన పరిస్థితులు మెరుగుపడతాయి, మనకు కాలానికి ఎదురీతేటువంటి వాళ్ళు. నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా, ఈ పని జరగటం లేదు, ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, ఇది కొలిక్కి రావటం లేదు, ఎంతగానో నేను ఎన్ని హాస్పిటల్స్కో తిరుగుతున్నా, నా ఆరోగ్యం బాగుపడలేదు అని ఏదో ఒక్క కోరిక. మనం 10 కోరికలు కోరుకుంటే కావు. ఒక్క దీపం పెట్టి 10 కోరికలు కోరితే ఎలా?
కనుక ఏదో ఒకటి అని పరిపూర్ణముగా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ పని 100% నెరవేరటానికి యోగవంతమైనటువంటి పైగా బుధవారము బుద్ధ అష్టమి అనేటువంటిది కూడా అంటారు. ఓకే. బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారము నాడు ఏమిటి బుధుడికి సంబంధం బుద్ధికి ప్రధానమైనటువంటి అంటే సరైనటువంటి కోరిక ఎప్పుడైతే నువ్వు బుద్ధిపూర్వకమైనటువంటి కోరిక కోరుకుంటావో నీ కోరికలు తప్పకుండా 100% కాదు 1,00,000% భగవంతుడే అనుగ్రహిస్తాడు. ఇవ్వవలసినటువంటి వాడు ఆయనే. అందుకనే కాలానికి ఎవరూ అతీతులు కాదు అని చెప్పేటువంటిది. అలాంటి కాలభైరవ అష్టమి అనేటువంటి రోజున సాయంకాలం మామూలుగా ఈ సాయంకాలాలే ఎక్కువగా రాత్రికి ఉదయానికి సంధికాలము. ఎప్పుడు కూడా చీకటికి వెలుగుకు సంధికాలం, రాత్రికి చీకటి ఉదయానికి వెలుగు. మన జీవితానికి కూడా వెలుగు మనకు ఉండేటువంటి ఇబ్బందులు రాత్రితో సమానం. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కూష్మాండ దీపం అని వెలిగిస్తాం మనం. కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి? అసలు కూష్మాండ దీపం ఎందుకు? కూష్మాండం ఏం చెప్పినాడు? కూష్మాండం అంటే మనం ఇంటికి మామూలుగా ఏదైనా దిష్టి తీయడానికి వచ్చినప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తాం. ఎటువంటిదైనా గుమ్మడికాయతో దిష్టి. ఒక పండగ వచ్చింది, మన వాహనాలకు కూష్మాండ దిష్టి తీస్తాం. ఒక 10 మందికి ఏదో ఒక సన్మానం చేసినారంటే 10 మంది నోళ్ళల్లో చూసినారు కాబట్టి ఇంటికి రాగానే ఒక దిష్టి తీస్తాం. ఒక మంచి పదవి వస్తే గుమ్మడికాయ దిష్టి తీస్తాం. ఆ నరదృష్టి అంతా కూడా పోవాలి అనేటువంటిది ఎప్పుడైతే తీస్తామో అదే కాలానికి కూడా మనకు అనుకూలించాలి అన్నప్పుడు ఇదే గుమ్మడికాయతో దీపము పెట్టటము. ఎలా పెట్టటం అంటే ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని సగానికి కరెక్ట్గా తీసేసి ఏదైతే పైన తొటిమ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసి అడుగు భాగం ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది అడుగు భాగం ఎప్పుడూ కూడా యోగవంతమైనటువంటిది పైదానికంటే. ఆ అడుగు భాగంలో ఉండేదంతా ఇత్తనాలన్నీ కూడా తీసేసి ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో దీపము వెలిగించటము అనేటువంటిది చేయటం. లేదు శక్తి లేనటువంటి వాళ్ళు అందులో ప్రమిద పెట్టి మట్టి ప్రమిద అందులో నెయ్యి పోసి కుష్మాండములో ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి. అంత నెయ్యి తేలేం గురువు గారు, మాకంత శక్తి లేదు అనేటువంటి వాళ్లకు అలా చేసి ఆ కూష్మాండ ఎక్కడ చేయాలి? ఇది పరమేశ్వరుడి శివాలయము దగ్గరే ధ్వజస్తంభానికి ఈశ్వరుడికి మధ్యలో గాని ధ్వజస్తంభానికి ఇటువైపు గాని ఎప్పుడైతే సంధికాలంలో మనం ఎప్పుడైతే చేస్తామో సర్వపాపహరణం వీళ్లకు కాలము ఖచ్చితముగా కలిసి వస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు. అక్కడే దేవాలయంలోనే కాళ్ళు చేతులు కడుక్కోవడం దీపం వెలిగించిన తర్వాత. ఎందుకని గురుగారు? ఇది కూష్మాండము కాబట్టి మనం ఇంటికి కూడా కూష్మాండము మనం ఇది చేసిన తర్వాత చేతులు కడుక్కోమని చెప్తాం. కడుక్కోవాలి ఆ దిష్టి తీసిన తర్వాత. అలా పద్ధతి, అది సంగతి. ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాము ఈ కూష్మాండ దీపం వెలిగించిన వారు మీరు అన్నట్టుగా 2 భాగాలు చేసి కుంకుమ పూసేస్తున్నారు లోపల విత్తనాలు కుంకుమ వేస్తారు అందులో. అలా వేసే వెలిగించాలి? వేయొచ్చు, ఇక్కడ అవసరం లేదు. పసుపు కుంకుమ అవసరం లేదు, దాంట్లో నెయ్యి పోసి వెలిగించటం. పసుపు కుంకుమ అక్కడ అవసరం లేదు. మామూలుగా కింద పెట్టి కూష్మాండము మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ గాని ఈ గుమ్మడికాయ గాని తెచ్చి కడుగుతుంటారు. కూష్మాండము, టెంకాయ, తుమలపాకులు, పువ్వులు, వేటికి పాలు ఇవన్నీ ఎవరు ఎలా తెచ్చినా అపవిత్రము కావు. కాబట్టి వీటిని కడగాల్సిన పని లేదు. కాబట్టి అక్కడ ఇంటి ముందు ఇటువైపు అటువైపు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కుంకుమ పసుపు నీళ్లు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే కుంకుమ పసుపు రెండూ కలిసినటువంటిది ఏమిటి అంటే రక్తం ఇదైనట్టుగా బలిహరణం ఇచ్చినట్టుగా
ప్రతిదీ ఇంటి ముందు మనం అలా జంతు బలి అనేటువంటిది లేకుండా ప్రత్యామ్నాయముగా శాస్త్రములో చెప్పిన మాట కూష్మాండము అని. అందుకే కూష్మాండము ఒక 100 మేకలు బలి ఇస్తే ఎట్లనో ఒక కూష్మాండం అంత గొప్పది అని చెప్పినాడు. అందువలన కూష్మాండం ఎప్పుడైనా కూడా అలా చేస్తే ఆ కాలము అనేటువంటిది కలిసి రావటం జరుగుతుంది ప్రతి వాళ్లకు కూడా. నేను కాలానికి ఎదురుస్తున్నా గురుగారు, నేను చాలా కష్టాలు పడుతున్నా గురుగారు అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటూ పరిహారాలు ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటువంటి విధానాల్లో ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమే. చాలా వరకు మరుగున పడిపోయినాయి మనవి, అలాంటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి. కూష్మాండము, కూష్మాండ దీపం అనేటువంటిది. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ కట్టే గుమ్మడికాయలోన దీపము, కొట్టే గుమ్మడికాయలోన గురుగారు? కట్టే గుమ్మడికాయ కాదు, కొట్టే గుమ్మడికాయలోనే చేయాలి. చిన్నది తీసుకుని చేయవచ్చు. అట్లా చేయవచ్చు. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. జయోస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.